బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలను రెచ్చగొట్టడానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీటింగ్ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఓవైసీ నీకు దమ్ముంటే ఈరోజు మీటింగ్లో నిజం చెప్పు అని అడిగారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వాస్తవాలను మీరు చెప్పలేరు, వక్ఫ్ భూములు అమ్మించింది మీరే, కబ్జా చేసింది మీరే అని పేర్కొన్నారు. తక్కువ రెంట్లకు తీసుకుంది మీరే అని, అల్లా ఇచ్చిన ల్యాండ్ అమ్మవద్దని ఎప్పుడు గుర్తుకు రాలేదా? బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్ సేఫ్గా ఉండాలని ఈ చట్టం తీసుకొచ్చిందని రాజాసింగ్ తెలిపారు. అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను వక్ఫ్ బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి, అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంటు, మోదీ గారు గవర్నమెంటు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. వక్ఫ్ బోర్డు పైన కేంద్ర